హాయ్ అండి, నేను మీ అరుణ. మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను మీకు అటుకులతో పోవా ఎలా చేయాలో రెసిపీ చేసి చూపెడుతున్నానండి. అన్ని టిఫిన్ల కంటే ఫాస్ట్ టిఫిన్ చేసుకోవాలనుకుంటే మనము ఈ అటుకులతో 10 నిమిషాల్లో మనకు అటుకుల పోవా రెడీ అయిపోతుందండి. 1 కప్పు నేను అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులను శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే ఇవి గట్టి అటుకులండి. అటుకులలో 2 రకాలు ఉంటాయి. పల్చటి అటుకులు అయితే మనము చుడవ చేసుకోవచ్చండి. దాంతో ఈ దొడ్డుగా ఉండే అటుకులను 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దుమ్ము అనేది పైన నుండి ఏమన్నా కచ్చరా ఉన్నా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో మనము 1 పావు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాల జీలకర్ర వేసుకోవాలండి. ఆవాల జీలకర్ర అంటే ఇందులో మనము మినపప్పు శనగపప్పు వేస్తాం కదండి. నేనైతే వేయలేను, మీ ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుంటే మనకు ఆనియన్ అనేది మాడకుండా ఉంటుందండి. ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఒక గుప్పెడన్ని పల్లీలను వేసుకొని పల్లీలు కూడా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కొంచెము కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ పసుపు వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. నేనైతే కంపల్సరీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకుంటాము. మనము ఒక 5 మినిట్స్ కడిగి పెట్టిన అటుకులు ఉన్నాయి కదండి, వాటర్ వంపేసిన తర్వాత అటుకులు అనేటివి ఈ విధంగా అవుతాయి పుల్లలుగా. ఇప్పుడు వీటిని మనము ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్లో మనకు ఇవి ఫ్రై అయిపోతాయి. అంతేనండి, మనకు ఎంతో రుచికరమైన టిఫిన్ అటుకుల పోవా రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ మనము డ్యూటీకి వెళ్ళే టైంలో ఫాస్ట్గా అవ్వాలంటే ఇది చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఈ టిఫిన్ మాత్రం పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల పోవా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన అటుకుల పోహా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.